నమస్కారం అండి. నేను మీ ఆశా అక్కని. నేను తల్లి బిడ్డ కోసం అయితే మంచి డైట్ చెప్తానన్నాను కదండి. ముఖ్యంగా తల్లికి ఎటువంటి ఆహారం ఇవ్వాలన్నది నేను ఇప్పుడు చెప్తాను. నా వీడియో అయితే ఫుల్గా అయితే మీరు చూడండి, ఎవరు మధ్యలో స్కిప్ చేయొద్దు. పుట్టిన వెంటనే డెలివరీ అవుతుంది కదండి. ఆ అమ్మాయి డెలివరీ అయిన వెంటనే చాలామంది ఫుడ్ పెట్టడానికి అయితే అంత ఇంట్రెస్ట్ చూపించరండి. మేము 9వ రోజు పెడతామంటారండి, అలాగే లేకపోతే 21వ రోజు పెడతామంటారు. అదంతా కరెక్ట్ కాదండి. అలా ఎప్పుడు చేయకూడదు. ఆ అమ్మాయి చాలా వీక్ అయిపోతుంది. డెలివరీ అయిన అమ్మాయి ఆల్రెడీ పెయిన్స్ వచ్చి చాలా వీక్గా ఉంటుంది. ఇంకా తనకు ఆహారం ఇవ్వకపోతే ఇంకా వీక్ అవుతుందండి. అలాగే సీజర్ అయిన వాళ్ళు కూడా అంతే. ఒక రోజు అయితే సెలైన్స్ అన్నీ పెట్టి ఉంటారండి. రెండో రోజు అయితే మీరు ఫుడ్ ఇవ్వాలి. వీళ్ళు అలా పెట్టరండి. సీజర్ అయ్యిందనేసి ఏమి ఇవ్వకూడదనో లేకపోతే ఇప్పుడు దాకా మేము ఇవ్వమని చెప్తారండి. అలాగే ఏమి చెయ్యొద్దు. ఇక ముందైతే నేను చెప్పిన డైట్ మీరు ఫాలో అయిపోండి. ఆ అమ్మాయికి కాయగూరలు ఇవ్వచ్చండి. కాయగూరలు అంటే బీరకాయ ఒకటి, ఆనపకాయ ఒకటి ఇస్తే సరిపోదండి. చాలామంది ఎక్కువగా బీరకాయ వండుతారు, లేదంటే ఆనపకాయ వండుతారండి. ఇది తప్ప బీరకాయ ఆనపకాయ తప్ప ఇంకోటి ఏమి వండరండి. ఇంక వేరే ఏది పెట్టినా అమ్మాయికి వాతో చేసేస్తుందండి, లేకపోతే పిల్లకి మోషన్ సరిగ్గా అవ్వట్లేదని చెప్తారు. అలా ఏం కాదండి. ప్రతి ఒక్కరూ కూడా డెలివరీ అయిన అమ్మాయికి కాయగూరలు అన్నీ కూడా పెట్టచ్చండి. అలాగే ఫ్రూట్స్ ఇవ్వాలండి అమ్మాయికి. ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా ఇవ్వాలండి. ఎగ్ ఇవ్వాలి. నాన్ వెజ్ కూడా పెట్టాలండి. లిక్విడ్స్ ఎక్కువ ఇవ్వాలి. మీరు కుట్లు సీమ్ పట్టేస్తాయనో లేకపోతే నీళ్ళు ఎక్కువ తాగకూడదనేసో చాలామంది బేబీకి రొంప చేసేస్తుందని నీళ్ళు ఎక్కువ తాగితే పిల్లకి రొంప చేసేస్తుందండి అని చాలామంది మంచినీళ్ళు ఎక్కువ ఇవ్వడానికి, మజ్జిగ ఎక్కువ ఇవ్వడానికి ఆలోచిస్తారండి. అవి ఏమి ఇవ్వరు. అలా ఇక ముందైతే చేయకూడదండి. ఆ అమ్మాయికి మజ్జిగ ఎక్కువ ఇవ్వాలి. అలాగే నీళ్లు కూడా ఎక్కువ తాగాలండి. ప్రెగ్నెంట్కి ఎలా చూసుకుంటాం, ఒక ప్రెగ్నెంట్ అమ్మాయిని మనం ఎంత జాగ్రత్తగా చూసుకొని ఒక మంచి ఫుడ్ ఎలా అయితే మనం పెడతామో, డెలివరీ అయిన తర్వాత కూడా ప్రెగ్నెంట్కి ఎలాగే చూసామో డెలివరీ అయిన తర్వాత కూడా అలాగే చూడాలండి. ఖచ్చితంగా అయితే మదర్కి అలాంటి కేరే తీసుకోవాలి. డెలివరీకి ముందు అయితే అందరూ బాగా చూస్తారండి. ఇవి తినమ్మా అవి తినమ్మా అని తినను అన్నా సరే బలవంతంగా అయినా పెట్టడానికి ట్రై చేస్తారు. కానీ డెలివరీ అయ్యాక ఎందుకండి అంత నిర్లక్ష్యం? ఆ అమ్మాయి పుట్టిన అమ్మాయిని చూసుకుని ఉంటారు తప్ప మదర్ని అయితే ఎవరో పట్టించుకోరండి సరిగ్గా. పుట్టిన బిడ్డను చూసుకునే ఉంటారు. ఆ అమ్మాయితోనే చూస్తూ ఉంటే తల్లిని కూడా చూడాలండి. బిడ్డతో పాటు తల్లి కూడా ముఖ్యం. తల్లిని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే బిడ్డ కూడా అంత ఆరోగ్యంగా ఉంటుంది. అందుకని మీరు ప్రతి ఒక్కటి కూడా ఆ అమ్మాయికి అన్ని విటమిన్స్ వెళ్ళేలాగా అన్ని ఆకుకూరలు అన్ని కాయగూరలు పెట్టాలండి. గాను నూనె ఒక్కటే వేస్తారండి. గాను నూనెతో తింటే మంచిది, ఒంటికి చాలా మంచిది అనేసి గాను నూనెతోనే పెడతారు. గాను నూనె ఒకటే కాదండి, ఆ గాను నూనె కూడా కూరలు అన్నిటిలోని గాను నూనె వేస్తారు. మళ్ళీ విడిగా కూడా టిఫిన్లో కూడా గాను నూనె వేసుకొని తినమంటారు. ఆ కూరల్లోని గాను నూనె ఉండి మళ్ళీ విడిగాను గాను నూనె అంటే అమ్మాయి ఎలా తినగలుగుతుంది చెప్పండి? అలా చేయొద్దండి. ఆ అమ్మాయికి గాను నూనె ఎలా ఇస్తున్నారో అలాగే నెయ్యి కూడా వేయచ్చండి. నెయ్యి కూడా చాలా మంచిది. నెయ్యిలో కూడా మంచి పోషకాలు ఉంటాయండి. నెయ్యి ఇవ్వచ్చు. అలాగే పాలండి, పాలు గుడ్డు కూడా ఇవ్వాలండి. పెరుగు ఇవ్వాలి. ఇవన్నీ చెప్తాను కదండి. ప్రతి ఒక్కటి కూడా మీరు ప్రెగ్నెంట్ అమ్మాయిని ఎంత జాగ్రత్తగా అయితే చూసారో డెలివరీ అయిన అమ్మాయిని కూడా అంతే జాగ్రత్తగా చూసి మంచి డైట్ ఇస్తే తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉంటారు. తల్లి బాగా ఆహారం తీసుకుంటేనే బిడ్డకి పాలు ఉంటాయండి. పాల కొరత వస్తుంది అని అంటే తల్లి సరిగ్గా ఆహారం తీసుకోవట్లేదని అనుకుంటారండి ఎవరైనా సరే. తల్లి ఆహారం సరిగ్గా తీసుకుంటే బిడ్డకి పాలు చక్కగా ఉంటాయి. బిడ్డకు కూడా పాలు సరిపోతాయండి. ఎన్నాళ్ళు అయినా సరే తల్లి పాలు మాత్రమే సరిపోతాయి. బయట ఇంకేది కూడా పట్టించవలసిన అవసరం అయితే ఉండదండి. తల్లి ఆహారం తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. బిడ్డకి పాలు సరిపోవట్లేదంటే మీరు తల్లిని సరిగ్గా చూసుకోలేనట్టే అండి. ప్రతి ఒక్కరూ కూడా తల్లి సరిగ్గా ఆహారం తీసుకోవట్లేదు, అందుకే బిడ్డకి పాలు సరిపోవట్లేదు అనేసి ప్రతి ఒక్కరూ మీరు గుర్తుంచుకోండి. అంతేగాని పాలు సరిపోవట్లేదు అనేసి బయట మేడం గారి దగ్గరికి వెళ్ళి గైనిక్ మేడం దగ్గర ఇలా సరిపోవట్లేదని అంటారు. పౌడర్స్ ఏదో రాసిస్తే ఆ పౌడర్ తీసుకొచ్చి వాడుతున్నారండి. అలా చేయొద్దు. తల్లిపాలే మనం పట్టించాలి. తల్లిపాలు తాగిన వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదండి, తల్లి ఎప్పుడైతే పాలు ఇస్తుందో తను కూడా ఆరోగ్యంగా ఉంటుందండి. తన గర్భసంచి కూడా యథాస్థితికి వెళ్ళే అవకాశం వెళ్తుందండి. గర్భసంచి కూడా యథాస్థితికి వెళ్తుంది. బిడ్డ పాలు తాగితే గర్భసంచి కూడా యథాస్థితికి వెళ్తుంది. ప్రతి ఒక్కరూ నా వీడియోనైతే ఫాలో చేయండి. థ్యాంక్ యూ.